దేవుని భయము మనలో ఉంటే మనకు బుద్ధి చెప్పుచున్న వారిని మనం నిరాకరింపకుండా ఉంటామంట. మనము బుద్ధి చెబుతున్న వారి మాటలు వినాలి. ప్రభువా, నాకు వాక్యము ద్వారా బుద్ధి చెప్పే వారి మాట నేను వింటాను, ఎందుకంటే వారు మన మేలు కొరకు చెబుతున్నారు. ఎవరిలో అయితే దేవుని భయం ఉంటుందో వారు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపరు, సరి చేసుకుంటారు. భూమి మీద బుద్ధి చెబుతున్నటువంటి వారిని, దేవుని వాక్యము చేత బుద్ధి చెప్పుచున్న వారి మాటను గనక మనం వినకపోతే పరలోకము నుండి బుద్ధి చెబుతున్న వారి మాట కూడా మీరు వినరు. దేవుడు వచ్చి మాట్లాడినారు. అందుకే పరిశుద్ధ జీవితం వారిలో ఉండదు, దేవుని భయం వారిలో లేదు. చాలా మంది దేవుడి భయం అని ఎందుకంటారు తెలుసా? మనుషుల ముందు దేవుని భయం అని చెప్తే వీళ్ళకి భయపడతారు కాబట్టి. అంతే కదా, ఒక భయాన్ని నేర్పుతుంది మనకు భయపడడానికి కాదు. పాపములో పడకుండా, లోకాశల్లో పడకుండా, నరకాగ్నికి జారిపోకుండా దేవుని నీతిని సాధించాలంటే దేవుని భయంతో ఉండాలి. బుద్ధి చెప్పుచున్న వారి మాటలకు పూర్తిగా సంపూర్ణ విధేయులుగా మనం ఉండాలి. కాబట్టి నూతన నిర్ణయం తీసుకున్న మనము ఆ దేవుని నీతిని సాధించేవారుగా ఉండాలంటే మనం దేవుని భయం మనలో సంపూర్ణముగా ఉండాలి. 365 రోజులు ఉండాలి దేవుని భయం. 365 రోజులు మనం దేవునికి భయపడుతూ, దేవుని పిల్లారా, మనం ఆయన నీతిని స్థాపించవలసిన అవసరం. నీతిని స్థాపించకపోతే, మనం పరిశుద్ధతలో బ్రతకకపోతే, పరిశుద్ధ పాత్రలుగా వాడబడకపోతే, పరిశుద్ధ జీవితంలోనికి రాకపోతే, క్రొత్త నిబంధన కాలంలో ఆయన కృపను మన స్వార్థాల కొరకు వాడుకొని మనం నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చినటువంటి అద్భుతమైన ఈ సమయాన్ని సాతానుకు అమ్ముకుంటే రేపు దేవుని పిల్లారా మన కుటుంబాలు పాడైపోతాయి. ఏ విషయంలో కూడా మనం అలాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదని ప్రభు జ్ఞాపకం చేసి నూతన నిర్ణయం. అందుకని దేవుని భయము కలిగి చేద్దాం. ఈ నూతన నిర్ణయంలో దేవుని నీతిని, దేవుని భయం కలిగి చేద్దాం. 365 days I will fear to the Lord. నూతన నిర్ణయంతో దేవుని నీతిని సాధించాలి అంటే మనం ఈ బలహీనతలను జయించాలి. కాబట్టి మీ ప్రాణాన్ని, మీ మనస్సును అలసట తెచ్చే, లేకపోతే మీ ప్రాణాలను విసిగించేటువంటి అలవాట్లు, ఒక్క ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, కానీ అలాంటి ఏ అలవాటు మనకున్నా వాటిని మనం దేంట్లో దూరం చేసుకోవాలి. ఏం మర్చిపోతాం తెలుసా? ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం, క్షమించే జీవితం, దేనికో ఇవన్నీ మర్చిపోతాం. ఎందుకంటే మన పరిస్థితులు అలసిపోయేలా సాతాను పుట్టిస్తుంటుంది. అందుకనే ప్రతి ఒక్క కుటుంబం నీతిని స్థాపించే కుటుంబంగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు.